సార్ 'కాంతార' చాప్టర్ 1 రిలీజ్ అయ్యి 1 వీక్ అవుతుంది. సో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ డే టాక్ ఎలా ఉంది? అండ్ 1 వీక్ అయ్యాక టాక్ ఎలా ఉంది? టాక్ ఫస్ట్ రిలీజ్ దగ్గర నుంచి కూడా ఒకటే టాక్ రన్ అవుతుంది. అది బ్లాక్ బస్టర్ టాక్. అయితే కలెక్షన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇది 'కాంతార' ఎప్పుడైతే రిలీజ్ అయిందో, 'కాంతార' చూసాం 16 కోట్లతో 17 కోట్ల బడ్జెట్ పెట్టుకొని దాదాపు 300 కోట్లు కలెక్ట్ చేసింది సినిమా అది. బట్ ఇప్పుడు 'కాంతార' చాప్టర్ 1కి వచ్చేసరికి 135 కోట్లు బడ్జెట్ పెట్టారు వాళ్ళు. 135 కోట్లు బడ్జెట్ పెట్టి ఎంత కలెక్షన్స్ వస్తున్నాయి అనేది అందరు క్యూరియాసిటీ. ఇది 1 వీక్ కంప్లీట్ అయింది. అక్టోబర్ 2 రిలీజ్ అయింది, దసరా గాంధీ జయంతి సందర్భంగా 1 వీక్ కంప్లీట్ అయింది. అఫీషియల్గా ఈరోజు ఇంతకుముందే అనౌన్స్ చేశారు 509 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా గ్రాస్ అని చెప్పేసి. ఈ 509 కోట్లు ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసినటువంటి కలెక్షన్స్ అనమాట ఇవి. ఇప్పుడు మనం కలెక్షన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ కర్ణాటక తీసుకుంటే 140 కోట్లు కలెక్ట్ చేసింది. కర్ణాటక తర్వాత పెద్ద మార్కెట్ వచ్చేసి హిందీ మార్కెట్ ఉంది. నార్త్ ఇండియా మొత్తం కలిపి 134 కోట్లు వచ్చింది. దాని తర్వాత బిగ్గర్ మార్కెట్ ఏదంటే మనకి ఇక్కడ కనపడుతుంది, ఓవర్సీస్ కనపడుతుంది 81 కోట్లు. ఓవర్సీస్ 81 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ తర్వాత ఏపీ, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 80 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు స్ట్రైట్ సినిమాకి ఏదైతే కలెక్షన్స్ వస్తాయో అన్ని కలెక్షన్స్ తెలుగు నుంచి కూడా వచ్చాయి. తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది సినిమాకి. ఇది మైత్రి వాళ్ళు రిలీజ్ చేశారు తెలుగులో. కేరళ విషయానికి వచ్చిన 35 కోట్లు, తమిళనాడు 39 కోట్లు. ఓవరాల్గా ఇది 509 కోట్లు కలెక్ట్ చేసింది. అఫీషియల్గా ఈ నెంబర్స్ రిలీజ్ చేశారు వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ నుంచి 509 కోట్లు అనేది. బట్ ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, లాంగ్ రన్ ఉంటుంది సినిమా, లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందని డిస్కషన్ అనమాట. 1 వీక్లో కలెక్ట్ చేసింది 509 కోట్లు. నెక్స్ట్ వీక్ కూడా దరిదాపుల్లో కూడా పెద్ద సినిమాలు ఏవీ లేవు. త్రూ అవుట్ కన్నడలో చూసుకున్నా, లేకపోతే హిందీ మార్కెట్లో చూసుకున్నా, ఇక్కడ మనకి తెలుగు మార్కెట్లో చూసినా కానీ త్రూ అవుట్ ఇండియా మొత్తం కూడా ఒక పెద్ద సినిమా, పాన్ ఇండియా సినిమా ఏది కూడా నెక్స్ట్ వీక్లో లేదు. సో ఇంకొక వారం కూడా దీనికి ఈ సినిమాకి అవకాశం ఉంది. మొదటి వారం ఉన్న వసూళ్లు సెకండ్ వారానికి ఉంటాయంటే అది ఉండవు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో టికెట్ రేట్స్కి హైక్కి దీనికి పర్మిషన్ వచ్చింది. తెలంగాణ లేదు, నార్మల్ రేట్స్ అమ్మారు. మనకి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్లు. మైత్రి వాళ్ళు 100 కోట్లు తీసుకున్నారు. సినిమా చాలా పెద్ద ఎక్కువ మొత్తంలో పెట్టారని చెప్పి స్టాకు ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 20 కోట్లు అని తెలుగు రాష్ట్రాల్లో రావాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ 1 వీక్లో 20 కోట్లు అంటే పెద్ద కష్టమేం కాదు తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది. ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు టాపిక్. కేజీఎఫ్కి సంబంధించిన రికార్డులు, బాహుబలి 2కి కర్ణాటక రాష్ట్రంలో వచ్చిన కలెక్షన్స్ని ఇది కర్ణాటకలో బీట్ చేసిందని చెప్పేసి ఒక టాపిక్ రన్ అవుతుంది. సో ఇది 1 by 1 ఒక్కొక్క పాన్ ఇండియా రికార్డ్స్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడి వరకు వెళ్తూ ఆగుతుంది, 1000 కోట్ల మార్క్కి రీచ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు డిబేటబుల్ పాయింట్ అనమాట. అయితే సినిమా విషయానికి వచ్చినట్టయితే ఈ సినిమా చూడాలని ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్తున్నారు. బట్ చూసిన తర్వాత టాపిక్ ఏం రన్ అవుతుంది అనేది చూసి బయటకు వచ్చిన తర్వాత డిబేట్ టాక్ మాట్లాడుతున్నారు. కొన్ని సీన్లు బాగున్నాయని మాట్లాడుతున్నారు, లేకపోతే కొత్తగా ఏం చెప్పారు దీంట్లో. 'కాంతార' చాప్టర్ 1 సర్ప్రైజ్గా ఉంది. ఆ క్లైమాక్స్ కానీ, రిషబ్ శెట్టి యాక్టింగ్ కానీ అంతా సర్ప్రైజింగ్గా ఉంది. అవి అంతా తెలుసు. 'కాంతార'కు సంబంధించినటువంటి ఆ డివోషనల్ టచ్ ప్లస్ ఆయన చేసిన యాక్టింగ్, ఈ రెండు కూడా సర్ప్రైజ్ ఉన్నాయి. అప్పట్లో చాలా మెస్మరైజ్ అయ్యారు. థియేటర్ నుంచి బయటకు వచ్చి చాలా అద్భుతంగా మాట్లాడారు. దానికి కొనసాగింపుగా ఆ 'కాంతార' ఎఫెక్టివ్, 'కాంతార' డివైన్ ఫీల్ అన్నీ కూడా పరిచయం ఉంది ఆల్రెడీ. బట్ ముందు కథ తీసుకున్నారు, ప్రీక్వెల్ కిల్లర్ కాబట్టి ఆ కింగ్స్ మధ్య వీళ్ళ తెగకి మధ్య జరిగినటువంటి డ్రామా ఏదైతే ఉందో అది ప్లస్ డివైన్కి కనెక్ట్ చేస్తూ సినిమా చేశారు. విజువల్గా చాలా బాగుందంటున్నారు. కానీ కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టుగా కొంతమంది ఈ సినిమా అర్థం కాలేదని మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమో ఏముంది చాప్టర్ 1కి ప్లస్ 'కాంతార'కి డిఫరెన్స్ ఏముంది అని మాట్లాడుతున్నారు. డిబేటబుల్ పాయింట్, డిబేటబుల్ డిస్కషన్ అయితే నడుస్తుంది సోషల్ మీడియా కానీ ఎక్కడైనా సరే. బట్ సినిమా కలెక్షన్స్ విషయానికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడాలనుకుంటున్నారు. అసలు ఏముంది సినిమాలో, బాగాలేదన్నా కానీ ఎందుకు బాగాలేదు చూద్దాం ఒకసారి అని థియేటర్కి వెళ్తున్నారు. బాగుందంటే ఆ ఫీల్ ఎంజాయ్ చేద్దామని వెళ్తున్నారు. బట్ వెళ్ళిన తర్వాత విజువల్గా అయితే కనెక్ట్ అవుతున్నారు. విజువల్గా కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఇచ్చిన కంటెంట్ సంబంధించి కూడా కొన్ని ఎపిసోడ్లు చాలా బాగున్నాయి. మనం ఆల్రెడీ రివ్యూ కూడా చేసాం దీని మీద. కంటెంట్ విషయానికి వచ్చినట్టయితే 70% కన్వే చేయగలిగాం కాబట్టి ఈ కలెక్షన్స్ ఉన్నాయి. సో ఈ కలెక్షన్స్ విషయానికి వచ్చినట్టయితే 1000 కోట్ల మార్క్కి వెళ్తా లేదా అనేది డిబేటబుల్ పాయింట్ అనమాట. నాకు తెలిసి అయితే ఒక 800+ చేంజ్ కలెక్ట్ చేయొచ్చు అనేది నా అంచనా. ఓవరాల్గా క్లోజింగ్ టైంకి 800 అయినా కానీ దగ్గర సలార్ పార్ట్ 1కి 800 crores వచ్చినాయి. 800+ దగ్గర అక్కడికి వెళ్ళిపోతుంది.
బట్ హోంబాలే ఫిలిమ్స్లో వరుసగా ఇలాంటి పాన్ ఇండియా సినిమాలు రావటం, మినిమం 300 కోట్ల సినిమాలు రావడం అనేది మామూలు విషయం కాదు. మనం మహా అవతార్ నరసింహ చూసాం. యానిమేషన్ సినిమా, మొదటి యానిమేషన్ సినిమా, ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర థియేటర్లో అన్ని కలెక్షన్స్ రాబట్టం. ఇప్పుడు మళ్ళీ కాంతారా ఒకటి వాళ్ళ బ్యానర్లోంచి రావటం, వాళ్ళకి మామూలుగా వాళ్ళు పట్టిందే బంగారం అయిపోయిందా హోంబాలే ఫిలిమ్స్ అనే రేంజ్లో మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన 2 పాన్ ఇండియా మూవీస్ చూసాం మనం. దాదాపు 1000 కోట్ల మార్కు కలెక్ట్ చేస్తాయి ఒక్కొక్క సినిమా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. 2 సినిమాలు కూడా ఒకేసారి రిలీజ్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచినాయి. కూలీ ఒకటను, మన వార్ 3. ఈ రెండింటికి అంత పొటెన్షియాలిటీ ఉందనుకున్నారు. బట్ ఆ 2 కూడా కొంచెం డిసప్పాయింట్ చేసినాయి బాక్స్ ఆఫీస్ దగ్గర, నెంబర్ల దగ్గర. టాక్ విషయంలో కూడా డిసప్పాయింట్మెంట్ మిగిలింది అక్కడ. బట్ ఇదైతే కాంతారా ఒకటి సర్ప్రైజ్ చేసిందని చెప్పుకోవాలి కలెక్షన్స్ విషయంలో. ఓవరాల్గా ఇప్పుడు వరకు మొదటి వారం 509 కోట్లు కలెక్ట్ చేసింది. మరి అది 8కి వెళ్తే ఆగుతుందా, 1000కి వెళ్తుందా అనేది మనం వేచి చూడాలి.